మొదటి పేతురు 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మీకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది నైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మికిలి ఆనందించుచున్నారు గాని అవసరంను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెంకాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసక్యంను మహిమాయుక్తమైన సంతోషం గల వారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మను, క్రీస్తు విషయములైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించినో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటింపబడిన వారి ద్వారా మీకు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే ఈ పరిచర్య చేసిరన్న సంగతి వారికి ఇప్పుడు బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడ గోరుచున్నారు. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవలనని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుడి. పితృపరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారంల వంటి క్షయవస్తుల చేత మీరు విమర్శింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకం నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడేను గాని తన మృతులను నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు బయలుపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని ఎంతయు ఉంచబడినవి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు మీరు సత్యమునకు విధేయులవట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారైండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలి అన్నారు. వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన ఈ సువార్త దేవుని వాక్యమే. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టతమును, సమస్తమైన కపటమును, వేషధారణను, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవంనైన రాయగు ప్రభు నద్దకు చేరిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాలవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రం సిగ్గుపడాడని లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధింతురో అది మూలకు తలరాయి ఆయను, మరియు అడ్డురాయ ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి. అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశంను, రాజులైన యాజక సమూహంను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్న ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండి ఇప్పుడు దేవుని ప్రజ అయితుడు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైనారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి
అన్యజనులు మిమ్మల్ని దేని విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. మనుషుడు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తం లోబడి ఉండుడి. రాజు అందరికి అధిపతి అనియు, నాయకుడు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారయుండి అజ్ఞానంగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మీరు సశంత్రులై ఉండి మీ దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ సశంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. పనివారల్లారా, మంచివారును సాధికులైన వారికి మాత్రం కాకుండా ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఏలయనగా ఎవడైనాను తప్పిదమునకై ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గుర్చిన మనసాక్షిని కలిగి దుఃఖంను సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి. మీరు గొర్రెల వలనే త్రోవ తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. అటువలనే శ్రీలారా, మీరు మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేలైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవలి వలన వారిని రాబట్టవచ్చును. జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వర్షములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలనే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనిచు ఏ భయంనకు బెదరక ఉండిన ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖములై అందు ఒకరు పాలు పడుడి. సహోదర ప్రేమ గలవారును కరుణచితులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడి తిరిగనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ మాటలు పలకకుండగా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండగా తన పెదవులను కాచుకునవలెను. కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదికి వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి గాని ప్రభు ముఖం కీడు వారికి విరోధంగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవారు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి స్వాధికంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమ పండేను. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకి ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి సువార్త ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయమైన నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకంనకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడిన గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునేది. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరం అందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి ప్రవర్తింపక దేవుని ఇష్టానుసారంగా నేను నడుచుకొనుచు పాపంతో జోలినేమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దురాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులైనారు.
మృతులు శరీర విషయంలో మానవరీత తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నింటి అంతం సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగుకొనకుండగా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులైండుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములకు మహిమయు ప్రభావము ఆయనకుండునుగాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో పాలివారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందాపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలిచిచున్నది గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడి సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం వచ్చినది. అది మన ముగ్గురిని ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతిమవును. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగాను ఇష్టపూర్వకంగాను దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెదుకుచు తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు సిరులై నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగములకు ప్రభావము ఆయనకుండునుగాక. ఆమేన్. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదే సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షిప్తంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచియున్న సిల్వాని చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వల్లే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్.